మేము ముందుకు రావడానికి ఒక కారణం అయితే ఉంది. అది ఏంటనేది ఇప్పుడు చెప్తా వినండి. కొద్దిగా ఏఐని వాడకండి అని చెప్పా ఆల్రెడీ ఒక వీడియోలో. ఇప్పుడు కూడా చెప్తున్నా వినండి. ఏఐ అనేది చాలా వరకు ఫ్రాడ్ అన్నమాట. అర్థమైందా? ఏఐ నీ పర్సనల్ డేటా మొత్తం తీసుకొని కలెక్ట్ చేసుకొని వేరే వెబ్సైట్లో అమ్ముకుంటుంది. ఏఐ అనేది నీ పర్సనల్ ఫొటోస్ని వీడియోస్ని తీసుకొనేసి వేరే వెబ్సైటు వాళ్ళకు అమ్ముతుంది. నీ పర్సనల్ డేటా తీసుకొని ఏం చేస్తుందని చాలామంది అనుకుంటుంటారు. ఓకేనా? అది చాలా తప్పు. వాడకండి ఏఐని. ఓకేనా? ఏఐని చాలా వరకు అవాయిడ్ చేయండి. నేనైతే చాలా వరకు అవాయిడ్ చేస్తుంటా. ఓకేనా? చాలామందికి నా సబ్స్క్రైబర్కి చెప్తున్నా నేను. ఆల్రెడీ వీడియో చేశా. ఒక 2 వీడియోస్ చేశాను అనమాట. ఏఐని వాడకండి అనేసి. ఎందుకంటే ఇప్పుడు ఏఐ వీడియోస్ తీసుకొనేసి నువ్వు పర్సనల్ వీడియోస్ అన్నీ తీసుకొని ఏమైనా చేయొచ్చు. నీ ఆధార్ కార్డు ఫొటోస్ మొత్తం మార్పింగ్ చేయొచ్చు. అది వీడియో మార్పింగ్ చేసి కూడా అమ్ముకునే అవకాశం ఉంటుంది గాయస్. దయచేసి ఎవరు ఏఐని వాడకండి. ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నా, ఏఐని అస్సలు వాడకండి. నీ పర్సనల్ డేటా మొత్తం ఏఐ దగ్గర ఉంటుంది. కావాలంటే చూసుకోండి ఒకసారి. కొన్ని ప్రూఫ్స్ అయితే నేను పెడతాను. మీరు అడిగితే పెడతాను. నా నంబర్ పెట్టండి, హాయ్ అని పెట్టండి వాట్సాప్లో. తర్వాత నేను పెడతాను మీకు కొన్ని ప్రూఫ్స్. సరేనా? బాయ్.